ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై తీవ్ర అనిశ్చితి నెలకొని ఉంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇవ్వగా దీనికి న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. హైకోర్టు పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంతో రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వెలువడింది. ఆ వివరాలు స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పుతో నెలకొన్న అనిశ్చితి ఇంకా అలానే కొనసాగుతోంది. తాజాగా గురువారం నాడు జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో సైతం ఈ అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. హైకోర్టు తీర్పుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. దీంతో నవంబర్ 7న జరగబోయే మరో కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ నవంబర్ 3న హైకోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు తర్వాతే నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. అయితే గురువారం జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 2 పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తివేసినట్లు ప్రకటించింది. దీంతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ వాయిదా పడడంతో ఈ ప్రతిపాదనను ఆర్డినెన్స్గా తీసుకురావాలని భావించిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది. ఆర్డినెన్స్ ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. సుమారు 2 దశాబ్దాల క్రితం అనగా 1994లో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 కన్నా ఎక్కువ మంది సంతానం ఉన్నవారు అనర్హులని ప్రకటించింది. అలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం సమాజంలో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగింది కనుక ఈ నిబంధనను ఎత్తివేయాలని ఎన్నో ఏళ్లుగా రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2 పిల్లల నిబంధనను తొలగించడంతో 2 కన్నా ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం లభించినట్లవుతోంది. తాజాగా దీనికి కేబినెట్ ఆమోదం తెలపడం విశేషం.